హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీ సైజ్ వీడియోలో మేక తలకాయ మాంసంని ఎలా చేసుకోరో చూపిస్తున్నా. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోరో చూపిస్తున్నా. సో ఇది రైస్, రోటీస్, రాగి సంగటి ఇలా ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని వేసుకుని కేవలం లో ఫ్లేమ్లో మాత్రం వీటిని బాగా ఫ్రై చేసుకోండి. మీకు కావాలంటే కర్రీ చేసేటప్పుడు డైరెక్ట్గా కారంనైనా యూస్ చేయొచ్చు. సో ఇలా ఎండుమిర్చిని అప్పటికప్పుడు ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల చాలా స్పైసీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 2 ఇలాచి, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గసగసాలని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త చిటపటమనిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం మిర్చి ఉంచుకున్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకుని దీన్ని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలను వేసుకుని అలానే 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పుదీనా తరుగును యాడ్ చేసుకోండి. ఆయిల్లోనే పుదీనాను వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు మిర్చిని ఫ్రై చేసుకున్నట్టయితే ఈ స్టేజ్లోనే కారం యాడ్ చేసుకోండి. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పొడిలు మాడిపోకుండా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పొడిలన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువగా టొమాటోస్ని యాడ్ చేయకండి, కర్రీకి అంత మంచి టేస్ట్ రాదు. 750 గ్రామ్స్ తల మాంసంకి 2 మీడియం సైజ్ టొమాటోస్ అయితే సరిపోతుంది. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోస్ కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 750 గ్రామ్స్ బాగా వాష్ చేసి పెట్టుకున్న తల మాంసంని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే 12 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంటే మాంసంలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఫుల్ డ్రైగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో దీనికి సుమారు ఒక 12 to 15 మినిట్స్ పాటు టైం పడుతుంది. సో అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఏదైనా ఒక ప్లేట్తో కవర్ చేసి కుక్ చేసుకోండి. అలానే మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల మాంసం అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా 12 to 15 మినిట్స్ పాటు మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, ఇలా మాంసం అనేది అంత డ్రైగా అయి ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1 లీటర్ వాటర్ని యాడ్ చేస్తున్నా. కర్రీ కాస్త చిక్కగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ని కాస్త తగ్గించి వేసుకోండి. అలానే టేస్ట్ చూసి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మాత్రమే 10 to 12 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. సో తలమాంసం అనేది కుక్ అయ్యేకి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. సో ఇలా హై ఫ్లేమ్లోనే 10 to 12 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా ఇక్కడ నేను 12 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూసారు కదా, మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మాంసం కూడా పర్ఫెక్ట్ కుక్ అయ్యింది. సో దీన్ని ఇప్పుడు హాట్గా మనం సర్వ్ చేసుకోవడమే. రైస్లోకైనా, రోటీస్లోకైనా, రాగి సంగటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా మేక తల మాంసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.